turn to the book of Luke. లూకా సువార్త మనం చూద్దాము. And chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూద్దాం. And verses 39 to 43. మరి 39 నుంచి 43 వచనం వరకు We'll pray. We'll read now. మరి ఇప్పుడు మనం చదువుదాము. Then book of Luke chapter 23 verse 39 to 45. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల వరకు. Then one of the criminals who were hanged blasphemed him, Jesus, saying, "If you are Christ, save yourself and us." ప్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. But the other answering rebuked him, saying, "Do you not even fear God, seeing you are under the same condemnation?" అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? And we indeed justly, for we receive the due reward for our deeds. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. But this man has done nothing wrong. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, And he said to Jesus, "Lord, remember me when you come into your kingdom." ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. And Jesus said to him, "Surely I say to you, today you will be with me in paradise." అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. Lord, we pray you will speak to us. ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాం, మీరు మాతో మాట్లాడండి. Unless the Holy Spirit work in us, పరిశుద్ధాత్మ దేవా, మీరు మాలో పనిచేయకపోతే all our efforts are vain. మా యొక్క భారం అంతా కూడా వ్యర్థమే. ప్రభువా, Gracious and merciful God, మరి మీరు కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. humbly acknowledging our sins and iniquities, ప్రభువా, దీనత్వంలో మా యొక్క పాపాలని, మా అతిక్రమాలను seeking ఒప్పుకుంటున్నాం. your forgiveness, మీ యొక్క క్షమాపణ మేము కోరుకుంటున్నాం. we come to you. మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. Anoint every one of us, మాలో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. and let your work be done in our midst. నీ కార్యము మా మధ్య జరిగినట్లుగా సహాయం చేయండి. Yes, Christ is our righteousness. మరి క్రీస్తే మా నీతిగా ఉన్నందుకే వందనాలు. We come to the throne of grace with boldness. మీ కృపాసనదుకు ధైర్యంతో వస్తున్నాం ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. We've been seeing the last week మరి పోయిన వారం మనం చూడగలిగాము repentance. మరి పశ్చాత్తాపడ్డం. Quite a few weeks we spoke about faith. మరి కొన్ని వారాల నుంచి విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Faith and repentance, మరి విశ్వాసము, మారు మనసు, two sides of the same coin. మరి నాణానికి రెండు వైపులా ఉన్న రీతిగా Our Christian life should start with repentance. మరి క్రైస్తవ జీవితం కూడా మారు మనసుతో మొదలు పెట్టబడుతుంది. So when we think about our own repentance, when we think about the sins, మరి మారు మనసు గురించి, పాపం గురించి మనం ఆలోచించినప్పుడు so we get discouraged. మరి మనం ఎంతో నిరాశపడుతూ ఉంటాం. But we should have faith. కానీ మనకి విశ్వాసం కూడా ఉండాలి. Jesus died for us on the cross. మరి యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు He మరణించారు. took our sins ఆయన మన పాపాలను తీసుకున్నారు. through his precious blood. ఆయన స్వరక్తం చేత Every one of our sins are forgiven. మన ప్రతి ఒక్క పాపాన్ని కూడా మరి ఆయన క్షమించారు. We are justified by faith. మరి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. We are born again. మనం తిరిగి జన్మించాము. Our life is transformed. మన జీవితం రూపాంతరపరచబడింది. God is looking for a transformed life. మరి దేవుడు రూపాంతరపరచబడిన జీవితం బట్టి మనం After చూస్తున్నారు. Adam sinned, మరి ఆదాము పాపం చేసిన తర్వాత we all gone in our own wicked ways. మరి అందరూ కూడా వారి అవివేక మార్గాలు వెళ్ళారు. And we did all our things, మరి అన్ని చెడు కార్యాలను చేశారు. gone away from God. మరి దేవుని నుంచి వెళ్ళిపోయారు. But when Jesus came, కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు restored us relationship, మరి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి మరికొల్పారు. come back to God. మరి దేవుని దగ్గర తిరిగి వచ్చాం So మనం. repentance is మారు మనసు అంటే turning to God మరి దేవుని వైపు తిరగగలగడం. from our sinful ways. మరి మన పాప మార్గాల నుండి దేవుని వైపు Here we తిరగగలగడం. see one important thing. మరి ఇక్కడ ముఖ్యమైన విషయాన్ని మనం When చూసాము. Jesus was crucified on the cross, మరి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడవేయబడిన తర్వాత two other criminals were also crucified. మరి ఆయనతో పాటు ఇద్దరు నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. Death by the cross is reserved only for the most wicked people. మరి చాలా మరి చెడ్డ వ్యక్తులకి మాత్రమే అది తగినది సిలువ మరణం అనేది. Like today, in a court, they say rarest of rare people only hanged.
మరి ఈ దినాల్లో కొంతమందికి మాత్రమే ఆ ఉరి శిక్ష అనేది వేయబడుతుంది. That means the most wicked fellow. మరి చాలా చెడ్డ వ్యక్తులకి, నేరస్తులకి. So 2 criminals were also crucified. మరి ఆయనతో పాటు 2 నేరస్తులు సిలువ వేయబడ్డారు. And one of the criminal, మరి ఒక నేరస్తుడు అంటున్నాడు, he blasphemed Jesus Christ. మరి ఆయన దూషిస్తూ అంటున్నాడు, If you are Christ, నీవు క్రీస్తువు కదా, why can't you save yourself మరి నిన్ను నీవు రక్షించుకో, and save us also? మరి మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. He was really mocking at Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని ఆయన దూషిస్తూ ఉన్నాడు. But another criminal, మరి ఇంకొక నేరస్తుడు answered, rebuked him. మరి ఆ యొక్క రెండవ నేరస్తుడిని గద్దించి, Don't you fear God? మరి నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? Right? You are under condemnation. మరి నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, And we deserve this punishment. మరి మనకైతే ఇది న్యాయమే. These two criminals, మరి 2 నేరస్తులు కూడా the most wicked people in Jerusalem. మరి యెరూషలేములో చెడ్డ నేరస్తులుగా వాళ్ళు పిలువబడ్డారు. Romans did not punish, the people for small crime. మరి రోమ ప్రభుత్వం అనేది చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు శిక్షించదు. Maybe they might have murdered many people. మరి చాలా మందిని వాళ్ళు చంపి ఉంటారు. And committed many adulteries. మరి వ్యభిచారం చేసి ఉంటారు. And robbed many people. మరి చాలా మంది నుంచి దొంగతనం చేసి ఉంటారు. And worked against the government. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసి ఉంటారు. We are punished for our own sins. మరి మన పాపాల నిమిత్తం మనం శిక్షించబడుతున్నాం. But this man has done nothing wrong. కానీ ఈ వ్యక్తి ఎటువంటి అన్యాయం చేయలేదు అంటున్నారు. And he said to Jesus, మరి యేసుక్రీస్తు వారి వైపు చూసి, Lord, remember me. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు when నన్ను you జ్ఞాపకం come into చేసుకో. your kingdom. మరి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. And Jesus said to him, మరి అందుకు ఆయన వానితో, not till the wait I come back second time, but he will be in paradise today. మరి నీవు నాతో కూడా ఈ దినమే పరదేశంలో ఉందివని అతనితో చెప్పారు. Today he can be in paradise. మరి నీవి దినం పరదేశంలో ఉండొచ్చు. And what is the route to paradise? మరి దానికి మార్గం ఏమైనది? Repentance. మరి మారు మనసు అన్నది. Repentance through faith Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ద్వారా మనం మారు మనసు పొందాలి. These two criminals, మరి 2 నేరస్తులు కూడా what we learn from the very important lessons. మరి ముఖ్యమైన పాఠాలు ఏం నేర్చుకోవచ్చు మనం? First we really see మరి మొదటిగా మనం the నేర్చుకోవాలి, second criminal, మరి 2వ నేరస్తుడు robber, మరి దొంగగా ఉన్నాడు. acknowledged, మరి తను ఒప్పుకున్నాడు. he owned his own mistake. మరి తన సొంత మరి చెడు కార్యాలను ఒప్పుకున్నాడు. I am a robber. మరి నేను దొంగని ప్రభువా, I am a thief. మరి నేను దొంగని, I justly deserve punishment. మరి ఈ శిక్ష నాకు తగినదే, న్యాయమే. I deserve punishment. మరి ఇది నాకు న్యాయమే. I deserve hell. మరి నేను నరకానికి చెందిన వ్యక్తినే. But you did nothing. కానీ నీవే తప్పుదేమో చేయలేదు. God, can you really help me? మరి దేవా, నీవు నాకు He సహాయం believed చేస్తావా? in Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని ఆ నేరస్తుడు నమ్మగలిగాడు. Maybe he was seeing the face of Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి యొక్క ముఖాన్ని ఆయన చూస్తున్నాడేమో. Maybe he knew Jesus before he was crucified. మరి సిలువ వేయబడడానికి ముందు ఆయన ఎరిగి He ఉన్నాడేమో. might have heard about Jesus, మరి యేసుక్రీస్తు వారి గురించి విన్నాడేమో. but never had a chance to hear his message. కానీ ఆయన సువార్తను వినడానికి అవకాశం లేదు, ఆయనకి But రాలేదు. one chance came to him. కానీ ఒక అవకాశం ఆయన దగ్గరికి Two వచ్చింది. people are seeing మరి 2 వ్యక్తులు కూడా ఆయన ముఖాన్ని Jesus చూస్తున్నారు. on the cross. మరి యేసుక్రీస్తు వారి సిలువలో They వేలాడుతున్నారు. might have listened మరి వాళ్ళు వింటూ ఉన్నారు. whatever Jesus was telling. మరి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు వింటున్నారు. Forgive them. వారిని క్షమించు They do దేవా. not know what they are doing. మరి వారు ఏమి చేస్తున్నారు, వారు ఎరిగారు దేవా అంటున్నారు. And Jesus did not yell, మరి యేసుక్రీస్తు వారు మొరపెట్టారు. did not speak against anyone. మరి ఎవరికి మరి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. He is surprised. మరి ఆశ్చర్యపోయారు. He is the truly man of God. మరి ఈయన He నిజమైన, is God himself. మరి ఈయనే నిజమైన దేవుడు అని. Even the Roman centurion, మరి రోమా మరి శాస్త్రి when కూడా he saw Jesus crucified many people, మరి చాలా మంది సిలువ వేయబడ్డాన్ని ఆయన when he చూశారు. saw Jesus Christ, కానీ యేసుక్రీస్తు వారిని he is చూసినప్పుడు truly Son of God. మరి నిజమైన మరి దేవుని కుమారుడు So here is నమ్మగలిగాడు. it. Remember me. మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. What really happened? మరి ఇక్కడ ఏం జరిగింది? Jesus saw his repentance. మరి యేసుక్రీస్తు వారు ఆయన మారు మనసును చూశారు. So today మరి ఈ దినము he will be in my paradise. మరి నీవు నాతో పరదేశంలో ఉండు. Are you living in hell today? మరి ఈ దినము నువ్వు నరకంలో నివసిస్తున్నావా? Living in sin is a hell. మరి పాపంలో జీవించడం అనేది నరకంతో You don't కూడుకున్నది. need to wait to die and go to the hell. నువ్వు మరణించి నరకానికి వెళ్ళి ఆ సమయం కోసం ఎదురు చూడాల్సిన When you అవసరం live లేదు. in continuous sin, మరి నిరంతరంగా పాపంలో కొనసాగితే, unrepented sin, మరి మారు మనసు పొందని పాపంలో నువ్వు ఉంటే,
is a hellish life. మరి అది నరకపరమైన You may జీవితం show అది. to others you are happy, మరి నువ్వు సంతోషభరితమైన వ్యక్తివని You may ఇతరులకు be కనిపించవచ్చు, hard-hearted. కానీ నీ హృదయం కఠినమైపోవచ్చు. but heart of heart you really know you are not truly happy. మరి హృదయం కఠినమైపోవడం అంటే నువ్వు నిజంగా సంతోషంగా లేవని అర్థం. God is telling, దేవుడు చెప్తున్నారు, today you will be in paradise. మరి ఈ దినము నీవు పరదేశంలో So what we ఉన్నావు. learn from this life of this thief? మరి ఈ నేరస్తుని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? What lesson we can learn? మరి on ఏ repentance? పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు? మారు మనసు తగిన Tell పాఠాన్ని. me. What lesson we can learn on repentance? మరి ఏ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు మారు మనసుకు సంబంధించి? Tell me. God forgives the most wicked man on the earth. మరి దేవుడు అతి క్రూరమైన మరి మనిషిని క్షమించగలడు అని. You may really think, God, will you forgive me? మరి నువ్వు అనుకోవచ్చు, దేవా నీవు నన్ను క్షమిస్తావా? I've been committing sins again and again. మరి మరలా నేను ఈ పాపాన్ని చేస్తూనే I'm a ఉన్నాను. hopeless case. మరి నేను ఎటువంటి ఆశ లేని వ్యక్తిగా Is ఉన్నాను. anyone is thinking like that? మరి ఎవరైనా మీలో ఆ విధంగా ఆలోచిస్తున్నారా? My thought is not good. మరి నా ఆలోచన సరిగా Attitude లేదు, is not good. మరి నా జీవితం సరిగా లేదు. I tried in the past. మరి నేను వర్తమానంలో చాలా ప్రయత్నించాను. God, grace is so sufficient. He can forgive if you repent, acknowledge your sins. మరి నీ పాపాలు నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా Come to ఉన్నారు. him. మరి ఆయన దగ్గరికి వచ్చి He can forgive you. మరి ఆయన నిన్ను క్షమిస్తారు. You tell him, I turn to you. మరి నువ్వు చెప్పొచ్చు, నేను నీ వైపు తిరుగుతున్నాను Turn దేవా. from my wicked way, I మరి turn నా to you. చెడు మార్గాల నుంచి నీ వైపు తిరుగుతున్నాను Then he దేవా. can forgive you and change you. మరి నిన్ను ఆయన క్షమించి ఆయన నిన్ను మారుస్తారు. Am I right? What's the second lesson we can learn from మరి this thief? రెండవ పాఠం ఏం నేర్చుకోవచ్చు మనం? Tell me. We can repent even the last chance, last moment. మరి చివరి క్షణము, మరి చివరి అవకాశంలో కూడా మారు మనసు Now, పొందొచ్చు. you may think, oh, then I wait till I die. మరి నువ్వు అనుకుంటావేమో, మరి నేను మరణించే వరకు ఎదురు చూస్తాను. Point, you don't know when you're going to die. మరి ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు కానీ. Does anyone know the time and date of death in our life? మరి నీ జీవితంలో మరి ఎవరైనా ఎరిగి ఉన్నారో ఎప్పుడు చనిపోతావో? Tell me. In fact, we got a WhatsApp group మరి వాట్సాప్ గ్రూప్ మనకుంది. of our all, my classmates in BS Agriculture. మరి బిఎస్సి నాతో పాటు చదివిన వాళ్ళతో మరి వాట్సాప్ గ్రూప్ ఉంది. And we really hear very strange stories. మరి చాలా ఆశ్చర్యమైన సంగతులు మేము వింటూ My ఉన్నాము. classmates, మరి నా తోటి తరగతి వారు all of us are done passing away. మరి అందరూ కూడా మరి వెళ్ళిపోతున్నారు. And they slept మరి వాళ్ళు నిద్రించారు. and they didn't wake up. మరి వాళ్ళు తిరిగి లేవలేదు. Right? Or sometime you go and meet with an accident. మరి వాళ్ళు వెళ్ళారు, ప్రమాదంలో పడ్డారు. So tomorrow is not certain for us. మరి రేపు మనకి సంబంధించింది కాదు. Lord, we should really, today is the day of salvation. మరి ఈ దినమే రక్షణ దినము. Right? If anyone here మరి మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నవారు walking in your own way, మరి నీ సొంత మార్గాలను నువ్వు నడుస్తున్నావా? you're like a thief on the cross, మరి శిలువ మీద దొంగ మాదిరిగా come to Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. Third, what we can really know. మరి మూడవ పాఠం ఏంటి? Third is what? మరి మూడవ పాఠం ఏంటి? Acknowledging our sins. మరి మన పాపాలని మనం ఒప్పుకోవాలి. Look, I'm a sinner. మరి నేను పాపిని ప్రభువా, Right? I really come to you in faith. మరి విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను. So may really God will give us grace. మరి దేవుడు నిజంగా మనకు కృపనిచ్చును గాక. Last week we saw, మరి పోయిన వారం మనం చూడగలిగాము. what we see last week, Luke chapter? పోయిన వారం మనం ఏం చూసాము? Luke chapter 13. Good. మరి లూకాసు వార్త 13వ అధ్యాయము. Don't turn to the notes. Okay. Luke chapter 13. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం What మనం Jesus చూసాము. said. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? Very important word Jesus said. మరి ముఖ్యమైన మాటలు ఆయన Chapter పలుకుతున్నారు. 13 verse 5. మరి 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే, Unless you repent, మీరు మారు మనసు పొందని ఎడల you will all be perished. మీరందరూ అలాగే నశింతురు. Unless you repent. మీరు మారు మనసు పొందని ఎడల. There were two accidents మరి రెండు సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. in chapter 13 of Luke. We really see two accidents. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం మొదట్లో రెండు సంఘటనలు మనం When చూస్తాం. Galilean Jews went to make sacrifices, మరి గలిలీయులైన యూదులు మరి అర్పణలు అర్పించడానికి వచ్చారు. and Pilate sent the soldiers and killed them, mixed their blood with the sacrifice of the animal. మరి పిలాతు మరి కొంతమందిని పంపించి వారిని చంపి ఆ రక్తాన్ని జంతువుల రక్తంతో కలిపినట్లుగా చేశాడు. And there was a big another headlines. మరి ఇంకొక వార్త ఉంది. The tower in Jerusalem, Siloam, fell. మరి సిలోయములోని గోపురము పడి చనిపోయిన 18 మంది ఉన్నారు. 17 people died. మరి 18 మంది చనిపోయారు. And people asked, మరి ప్రజలందరూ అడుగుతున్నారు, maybe they are sinners though they died like that. మరి వాళ్ళు పాపులా, వారు చనిపోయిన వారు అని.
Jesus did not tell why they died. మరి యేసుక్రీస్తు వారు వాళ్ళు ఎందుకు చనిపోయారో But చెప్పలేదు. unless you repent, మీరు మారు మనసు పొందని ఎడల you will be perished. మీరందరూ అలాగే నశింతురు. Perish eternally. మరి నిత్యత్వంలో మనం నశించిపోవడం. But today we saw from Luke chapter 23. మరి ఈ దినము లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూస్తున్నాం. Out of 2 criminals, మరి ఇద్దరు దొంగల నుంచి one was perished. మరి ఒకరు నశించిపోయారు. Another escaped. మరి ఇంకొకరు రక్షించబడ్డారు. What a great thing we can have, my brothers and sisters. మరి ఎంత గొప్ప విషయం సహోదరుడు సహోదరి. The repentance and faith. మరి మారు మనసు విశ్వాసము కూడా. Oh, may God give us grace. మరి దేవుడు మనకు కృపనిచ్చును గాక. So this morning, మరి ఈ ఉదయకాల సమయంలో let us continue to meditate on the repentance. మరి మారు మనసు గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. And we have seen the meaning of repentance. మరి మారు మనసు అంటే అర్థం ఏంటో మనం చూడగలిగాము. 2 major meanings of repentance. మరి 2 ముఖ్యమైన అర్థాలు ఏంటంటే మారు మనసు. In Greek, metanoia. మరి గ్రీకు భాషలో మెటానోమియా అంటారు. That is change of mind. మరి దాని అర్థం ఏంటంటే మన మనసు మారడం. What's a change of mind? మరి మనసు మారడం అంటే అర్థం ఏంటి? This is related to turn to God. మరి ఇది దేనికి సంబంధించిందంటే దేవుని వైపు తిరగడానికి సంబంధించింది. Turn to God from your own way. మరి మన సొంత మార్గాల నుంచి దేవుని వైపు తిరగడం. And such a turning, మరి ఆ తిరగడం ఏ విధంగా ఉండాలంటే such a profound change in your mind. మరి అది ఎటువంటి బలమైన మార్పుగా ఉండాలంటే That changes in your direction. మరి ఆ మార్పు నీ యొక్క మార్గాన్ని మార్చేదిగా ఉండాలి. What's how much degree you have to turn? ఎన్ని డిగ్రీలు మనం తిరగాలి? Joshua, can you again demonstrate 180 degree? ఎన్ని డిగ్రీలు మనం తిరగాలి? So Joshua is walking in his own way. Now he got a transformation, change of mind. He's changing his direction. How much degree? మరి జోషువా 180 degree. రూపాంతరం పొంది 180 డిగ్రీలు తిరిగాడు. Come. Once again. Going in our own way. మరి నీ సొంత మార్గాలను వెళ్తున్నావు. Addiction to mobile. మరి మొబైల్ కి బానిస అయిపోయావు. మరి బద్ధకానికి బానిస అయిపోయావు. Girlfriend, boyfriend. మరి అబ్బాయిలు అమ్మాయిలనే స్నేహము. Wasting of time. లేకపోతే సమయాన్ని నువ్వు వృధా చేయడం. Turning to idols. మరి విగ్రహాల వైపు తిరగడం. Now so much change turn. మరి ఇప్పుడు నీ వైపు నువ్వు తిరిగావు. 90 డిగ్రీలా? You turn 90 degree. Not enough. మరి సరిపోదు అది. 100 degree. మరి 100 డిగ్రీలు? How much are 90 degree? మరి 90 డిగ్రీలు అంటే ఎంత ఉంటుంది? 180 degree. మరి 180 డిగ్రీలు నువ్వు తిరగాలి. That is repentance come. మరి అది మారు మనసు అంటే అర్థం. How you really turn 180 degree? మరి 180 డిగ్రీలు నువ్వు ఎలా తిరగలుగుతావు? Such a change. మరి అటువంటి బలమైన మార్పు. Changes. మరి మార్పు. Turning to God. మరి దేవుని వైపు తిరగడంలో. And change of mind. మరి మనసు మారడంలో. That is a transformation. మరి అది రూపాంతరపరచబడడం అంటే. No, you may really ask. మరి మీరు నన్ను అడగొచ్చు. How can I change? మరి ఎలా నేను మారాలి? When you come to Jesus Christ, మరి యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు వచ్చినప్పుడు Holy Spirit will change. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మారుస్తారు. It's difficult to explain this. మరి అది వివరించడానికి కొంచెం కష్టంగా But ఉండొచ్చు. as you listen the word of God, మరి దేవుని వాక్యాన్ని నువ్వు విన్న రీతిగా, you know, the faith and repentance to me occur same time. మరి విశ్వాసము మారు మనసు రెండు ఒకేసారి ఇక్కడ పనిచేస్తాయి. Don't ask which is chicken or egg comes first. మరి గుడ్డు ముందు వస్తుందా మరి కోడి ముందా అని మీరు నన్ను అడగొద్దు. Though it seems repentance is the first. మరి మారు మనసు అనేది మొదటిదైనా కూడా to me it looks simultaneously both are coming. మరి రెండు విశ్వాసము మారు మనసు రెండు కలిసే పనిచేస్తాయి. To me both are first. మరి రెండు కూడా మొదటే ఉంటాయి. Right? But faith is seen by repentance. మరి విశ్వాసం అనేది మారు మనసు ద్వారా మనం చూడగలుగుతాం. I can't see if I believe in Jesus Christ. మరి నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాను. I can't see your faith. మరి మీ యొక్క విశ్వాసాన్ని నేను చూడలేను. But I can see your faith by your action. మరి నీ యొక్క విశ్వాసాన్ని క్రియల ద్వారా నేను చూడగలుగుతాను. The Holy Spirit draws you unto him. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుని దగ్గర తీసుకొస్తారు. It makes you to weep for your sin. మరి నీ పాపాల నిమిత్తం దుఃఖించినట్లుగా చేస్తారు. You are hard-hearted. మరి నువ్వు ఎంతో కఠిన హృదయుడు అయిపోయావు. Concerned about your own self. మరి నీ గురించి నీవే ఆలోచిస్తూ ఉన్నావు. Never believed in Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించట్లేదు. When the word of God comes, మరి దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, Jesus died for you on the cross. మరి యేసుక్రీస్తు వారు నీ పాపాల నిమిత్తం శిలువలో మరణించారని తెలిసినప్పుడు, you need not live for your own self anymore. మరి ఇంకా ఎన్నడూ కూడా నీ గురించి నువ్వు జీవించవు.
But if you come to Him, మరి నీవు ఆయన దగ్గరికి He gives వచ్చినప్పుడు a new heart, new మరి spirit. నూతన హృదయాన్ని నూతన ఆత్మను Filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతారు. So changes in the direction. మరి నీ యొక్క మార్గాల్లో మరి మార్పులు నువ్వు కనుగొంటావు. That change of kingdom. మరి దేవుని రాజ్యం వైపు నువ్వు తిరుగుతావు. Kingdom of darkness to kingdom of light. మరి చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యం వైపు నువ్వు తిరుగుతావు. Turn away from all idols in our మరి life. అన్ని విగ్రహాల నుంచి నువ్వు వెనుదిరుగుతావు. Idols not only stones and wood. మరి విగ్రహాలంటే మరి కొయ్యతోనో రాతితోనో చేసినవి I కాదు. make Christ as number one in my life. మరి నీ జీవితంలో క్రీస్తునే మొదటి స్థానంలో చేర్చుకోవడం. Not my studies. మరి నీ యొక్క చదువులను కాదు. Not my health. మరి నీ యొక్క ఆరోగ్యాన్ని కాదు. Not my promotion. మరి నీ యొక్క ఉద్యోగ ప్రమోషన్ Not కాదు. my children, not my husband or wife. మరి నా పిల్లలు, నా భార్య, నా భర్త కాదు. Even if you take everything from me, Lord, మరి ప్రభువారు ఇవన్నీ కూడా నా నుంచి తీసేసినా కూడా I still will worship you. మరి నేను ఆయన ఆరాధిస్తాను. That is the true repentance. మరి అది నిజమైన మారుమనసు That's అంటే. the true repentance. మరి అది నిజమైన మారుమనసు అంటే అర్థం. God gives the best blessing for us. మరి దేవుడు మంచి ఆశీర్వాదాలు మనకి ఇచ్చినప్పుడు True repentance. మరి నిజమైన మారుమనసు అంటే God my sufficiency. మరి నీవే నాకు సమస్తము ప్రభువా అని. And this is a decision, not it involves emotion. మరి అది నిర్ణయము నీ భావోద్వేగాలతో కూడి ఉంటుంది. Right. We feel sorry for our sin. మరి మన పాపాల నిమిత్తం ఎంతో మనం చింతిస్తుంటాం. Not just sorry that we are caught. మరి మనం పట్టుబడతామనే అటువంటి భయం కాదు. In a village, మరి ఒక గ్రామంలో a thief was caught. మరి ఒక దొంగ పట్టుబడ్డాడు. So he came before the elders. మరి పెద్దల ముందుకు ఆయన తీసుకొచ్చారు. He was also feeling sorry. మరి ఎంతో విచారిస్తున్నాడు. Why he was feeling sorry? మరి ఎందుకు విచారిస్తున్నాడు? I was caught. People came to know I am thief. మరి నేను పట్టుబడ్డాను, అందరికీ దొంగని తెలిసిపోయింది And he will tell, I won't steal anymore any longer. మరి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇంకెన్నడూ నేను దొంగతనం చేయను అని Just release me. మరి నన్ను విడిచిపెట్టను అంటున్నాడు. Is it true repentance? మరి అది నిజమైన మారుమనసా? No. అది నిజమైన మారుమనసు కాదు. True repentance. నిజమైన మారుమనసు అంటే People don't know మరి ప్రజలకు తెలియకపోయినా, about your sin. మరి నీ పాపం గురించి తెలియకపోయినా You are కూడా, not caught by others. మరి ఇతరుల చేత నువ్వు పట్టుబడతావని తెలియకపోయినా But కూడా when Holy Spirit speak to you, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతారు. what a wretched man I am. మరి ఎంత దౌర్భాగ్యుడిని నేను అని. Lord, I have pained you. ప్రభువా, నేను నీకు దుఃఖాన్ని కలిగించాను. My evil thoughts, మరి నా యొక్క ఆలోచన ద్వారా, my jealousiness, మరి నా యొక్క అసూయ ద్వారా, my wrong attitude, మరి నా చెడు ఆలోచన ద్వారా, self-centeredness, మరి నా స్వచిత్తంలో నడవడం ద్వారా, I've been worshipping stones as God. మరి రాళ్లను నేను దేవుడిగా ఆరాధిస్తున్నాను ప్రభువా. No, Jesus, you are the true. మరి యేసు నిజమైన దేవుడు నీవే అని. Turning from wicked way. మరి చెడు మార్గాల నుంచి నేను తిరుగుతున్నాను నీ వైపుని. We saw about the example of Ninevites. మరి నినివే పట్టణాన్ని గురించిన ఉదాహరణ మనం చూడగలిగాం. From the king to the animals. మరి రాజు నుంచి జంతువుల వరకు అందరూ కూడా weeping. మరి ఎంతో విచారిస్తున్నారు. Genuinely weeping for sin. మరి ఎంతో నిజంగా వాళ్ళు విచారిస్తున్నారు పాపాల నిమిత్తమై. Fasting. మరి ఉపవాసంతో ఉన్నారు వాళ్ళు. Have you ever wept for your sins? మరి నీ పాపాల నిమిత్తం ఎప్పుడైనా నువ్వు దుఃఖించావా? మరి ఏ సమయంలో అయినా? Have you fasted for yours? I will fast and ask God, what is the problem with me? మరి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావా, ప్రభువా సమస్య ఏంటి నాలో? Have you done it any time? మరి ఎప్పుడైనా ఈ విధంగా చేయగలిగావా? If you not done it, మరి ఇంకా నువ్వు చేయలేనట్లయితే, at least will you do it this week, one of the days? మరి ఈ వారంలో ఒక దినం మనం చేద్దామా? Lord, why I'm hard-hearted? మరి ఎందుకు నేను కఠిన హృదయుడిగా ఉన్నాను ప్రభువా? Lord, Holy Spirit, touch me. పరిశుద్ధాత్మ దేవా నన్ను ముట్టు, break me. నన్ను విరవండి. David was hard-hearted. మరి దావీదు కూడా మరి కఠిన హృదయుడు అయిపోయాడు after committing adultery. మరి వ్యభిచారం చేసిన తర్వాత. But when the Nathan came, మరి నాతాను అనే ప్రవక్త వచ్చినప్పుడు, you are the man మరి ఆ మనుషుడు నీవే, who deserves death. మరి మరణానికి చెందిన వ్యక్తివి నీవే. But God also told, మరి దేవుడు కూడా చెప్పారు, you are not going to die. మరి నీవు ఎన్నడూ చనిపోవు. You will face some consequences. మరి నువ్వు పర్యవసానాలు ఎదుర్కొంటావు, but you will not die. మరి నువ్వెన్నడూ కూడా చనిపోవు. Have you ever thought, మరి ఎప్పుడైనా ఆలోచించావా, Lord, why you didn't punish me according to the amount of sin I committed? ప్రభువా, నేను చేసిన పాపాలను బట్టి ఎందుకు నీవు నన్ను శిక్షించట్లేదు అని. I should come to the place of brokenness. మరి విరవబడిన స్థితికి నువ్వు చేరుకున్నావా? You didn't punish me. మరి నీవు నన్ను శిక్షించలేదు. You didn't expose my sin to మరి నా పాపాలని ఇతరులకు నువ్వు చూపించలేదు. How could you took all my sins? మరి ఏ విధంగా నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావు? All your lives were put on Jesus Christ. మరి నీ జీవితం అంతా కూడా మరి ఆయన ముందు All పెట్టినప్పుడు, the jealousy put on Jesus. మరి నీ అసూయ అంతా కూడా ఆయన ముందు పెట్టినప్పుడు, wrath of God came upon him. మరి దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు, You really wept for your sins. మరి నీ పాపాల నిమిత్తం నువ్వు దుఃఖించావా? So may God really give us మరి grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక. But not just emotions. మరి కేవలం అది భావోద్వేగాలతో కూడింది కాదు. It involves
emotion మరి భావోద్వేగం అనేది వస్తుంది, is the will. కానీ అది నీ చిత్తమై ఉన్నది. Like the prodigal son, మరి తప్పిపోయిన కుమారుడు make చూస్తే a decision. మరి నిర్ణయం తీసుకున్నాడు, I no longer live in this with the pigs. మరి ఇక ఎన్నడూ కూడా ఈ పందులతో నేను నివసించను. I will not eat with what pigs are eating. మరి ఈ పందులు ఏవైతే తింటున్నాయో అవి నేను ఇక ఎన్నడూ కూడా తినను. I will get up మరి నేను లేచి and go to my father. మరి నా తండ్రి ఇంటికి నేను వెళ్తాను. And I will cry. మరి నేను దుఃఖిస్తాను, Forgive me. నన్ను క్షమించు తండ్రి. Right. May God really give us grace. మరి దేవుడు మనకు కృపనిచ్చును గాక. Not only that, మరి అంత మాత్రమే కాదు, a cry unto God. మరి దేవుని ముందు మనం దుఃఖించటం. Not only Lord, you forgive me. మరి ప్రభువా నన్ను క్షమించు అని మాత్రమే A కాదు, true repentant heart మరి నిజమైన మారు మనసు పొందిన హృదయం ఎటువంటిదంటే will cry for the deliverance. మరి విడుదల కోసం ఆ హృదయం చూస్తూ ఉంటుంది. And the secret of deliverance is మరి విడుదల పొందడానికి రహస్యం ఏంటంటే according to your cry. మరి నీ యొక్క దుఃఖాన్ని బట్టి అది జరుగుతుంది. What a wretched man I మరి am. ఎంత గొప్ప దౌర్భాగ్యుడని నేను. Number one, most sinful man. మరి మొట్టమొదటి పాపులలో ప్రధానుడిని అని. I'm tired of my sins. మరి నా పాపల నిమిత్తమే నేను ఎంతో మరి అలసిపోయానని. I'm tired of my backslidden life. మరి నా వెనుక జారిపోయిన జీవితంలో నేను అలసిపోయానని. I don't want to live in this sin. మరి ఈ పాపంలోకి ఎన్నడూ కూడా నేను In this నివసించనని. flesh, no good thing dwelleth. మరి ఈ శరీరంలో మంచిది ఎన్నడూ కూడా నివసింపనేరదని. I cry for victory. మరి విజయం కోసం నేను రోధిస్తున్నానని. Cry for changes in my heart. మరి నా హృదయంలో మార్పుల కోసం నేను దుఃఖిస్తున్నానని. Oh, who will deliver me? మరి ఎవరు నన్ను విడిపిస్తారు? Right? Will you really cry? మరి ఆ విధంగా నువ్వు దుఃఖిస్తావా? Right? Who will? Oh, wretched man. మరి ఎంత గొప్ప దౌర్భాగ్యుడిని నేను. deliver me? ఎవరు నన్ను విడిపిస్తారు ఈ శరీరం నుండి? I give an example of Bill Wilson, మరి బిల్ విల్సన్ అనే ఉదాహరణ మనం చూసాము. an alcoholic. మరి ఎంతో మరి అక్కడ త్రాగుడికి బానిసైపోయిన వ్యక్తి. Alcoholism is a very, addiction. మరి త్రాగుడు బానిసత్వం అనేది ఎంతో భయంకరమైన విషయం. And unless you really know such men and women addicted to alcoholism, మరి అటువంటి స్త్రీ పురుషులు బానిసలైపోయినప్పుడు it gives them something in the beginning, but it takes them away in their life. మరి మొదట్లో కొంత సంతోషాన్ని ఇస్తుంది, తర్వాత వాళ్ళ జీవితాన్ని అది నాశనం So when చేస్తుంది. he wanted to be delivered from this addiction, మరి ఎటువంటి బానిసత్వం నుంచి ఆయన విడుదల పొందాలని చూశారు. he was in a treatment center. మరి ఆయన ఆ వైద్యశాలకు వెళ్ళారు. And the withdrawal symptom came. మరి ఆ విడిచిపెట్టబడే స్వభావం అక్కడ వచ్చింది ఆయనలో. He felt as if the insects were crawling all over the body. మరి ఆయన మరి కింద పడి ఆయన దొర్లుతూ ఉన్నారు. He cried out to God, but didn't know about Jesus Christ. మరి దేవునికి ఆయన మొరపెడుతున్నారు, యేసుక్రీస్తు వారి గురించి తెలియకపోయినా కూడా. never be free unless God intervenes. మరి దేవుడు నా జీవితంలో మరి ఆయన వస్తేనే గానీ దీని నుంచి విడుదల రాదు. Whatever be the cost. మరి దానికి ఎటువంటి వేల అయినా నేను చెల్లిస్తాను. Whatever be the cost. మరి ఎటువంటి వేల అయినా నేను చెల్లిస్తాను. I want deliverance. మరి నాకు విడుదల కావాలి. God saw his cry. మరి దేవుడు ఆయన దుఃఖాన్ని చూశారు. He says like this. మరి ఆయన ఈ విధంగా చెప్తున్నారు, The light filled his room. మరి నా జీవితం అంతా కూడా మరి వృధా అయింది. Afterwards he never had a drink in his life. మరి ఎన్నడూ కూడా ఇంకెన్నడూ కూడా త్రాగలేదు. I truly believe God was merciful to him. Jesus Christ was merciful to him. మరి యేసుక్రీస్తు వారు ఆయన పట్ల కనికరం కలిగి ఉన్నారని నమ్ముతున్నారు. Do you have such a thing? మరి అటువంటి ఆలోచన నీలో ఉందా? Repentance is really turning. మరి మారు మనసు అంటే నువ్వు ఆయన వైపు Not తిరగడం. asking forgiveness. మరి కేవలం క్షమాపణ అడగడం మాత్రమే కాదు, But making a decision to come away from every evil habit. మరి ప్రతి చెడు మార్గాల నుంచి నువ్వు బయటికి రావాలనే మరి ఆలోచన కలిగి ఉండటం. What a wretched man. మరి ఎంత గొప్ప దౌర్భాగ్యుడిని నేను. Right? Like Paul. మరి పౌలు చెప్పిన మాదిరిగా Cry out. మరి నువ్వు రోదించాలి. Then in chapter 8. మరి 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే What says? Yes, it is possible. మరి అది సాధ్యమే. There is no condemnation. మరి క్రీస్తు యేసునందున్న వారికి, For those who are in Christ Jesus. మరి క్రీస్తు యేసునందున్న వారికి There is no condemnation. మరి ఏ శిక్షా విధియు లేదు. For the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు has made you free. మరి నిన్ను విడిపించారు. The power of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ దేవుని శక్తి, When you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నువ్వు The నింపబడినప్పుడు very power of the word of God. మరి దేవుని వాక్యానికి ఉన్న has శక్తి given victory over sin. మరి పాపం మీద నీకు విజయాన్ని తీసుకొస్తుంది. Christ not only became righteousness. మరి క్రీస్తుని నీతి అవడం మాత్రమే కాదు, Christ is the source of victory. మరి క్రీస్తు నీ విజయానికి కారణం అవుతారు. No longer I live, but Christ lives in me. మరి ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, Is this క్రీస్తు your నాలో experience, my జీవిస్తున్నాడు. brothers and sisters? మరి ఇది నీ అనుభవమైనదా సహోదరుడా సహోదరి? Then we saw about the fruits of repentance. మరి మారు మనసుకు తొంగిన ఫలాలను మనం చూసాము.
We saw the fruits of repentance. మరి మారు మనసుకు తగిన ఫలాల్ని మనం చూడగలిగాము. God is looking for fruits. మరి దేవుడు అక్కడ ఫలాల కోసం వెతుకుతున్నారు. Because in Luke chapter 13, మరి లూకా సువార్త 13వ అధ్యాయం మనం after చూసినట్లయితే Jesus was talking about a parable. మరి ఇక్కడ ఆయన ఒక ఉపమానాన్ని గురించి మాట్లాడుతున్నారు. He has planted a fig tree. మరి అక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి Who is the నాటబడింది. fig tree? మరి ఎవరు ఆ అంజూరపు చెట్టు? You are the fig tree. మరి నీవే ఆ అంజూరపు చెట్టు. I am the fig tree. మరి నేనే ఆ అంజూరపు చెట్టు. And why they have the fig tree? మరి ఎందుకు ఆ అంజూరపు చెట్టును అక్కడ ఆ తోటలో నాటారు? So that they will get fruits. మరి అందుని బట్టి వాళ్ళు ఫలాలు పొందుకుంటారని. But first year, మరి మొదటి సంవత్సరం no fruit. మరి ఫలాలు రాలేదు. Second year, మరి రెండవ సంవత్సరం no fruit. ఫలాలు రాలేదు. Sorry. Next year, third year, మరి మూడవ సంవత్సరం కూడా no fruit. మరి ఫలాలు రాలేదు. Let us really take away the tree, cut off the tree. మరి ఇప్పుడు ఈ చెట్టును నరికి వేద్దామని అన్నారు. But Jesus is pleading. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ Give one more year. మరి ఇంకొక సంవత్సరం కూడా ఉండనివ్వండి. I am going to put fertilizer. మరి దాన్ని చుట్టూ త్రవి ఎరువేద్దాము. All horticulturists here. మరి అందరూ హార్టికల్చర్ చదివే వాళ్ళందరూ కూడా I will weed it. మరి దీన్ని చదివారా? I will plow it. మరి దీన్ని సరి చేస్తాను. I will break the soil and మరి చుట్టూ త్రవి నేను ఎరువేస్తాను. good soil aeration, soil water. మరి మంచి మట్టి మంచి నీరు కడతాను. And I will put biofertilizer. మరి జీవన ఎరువులు వేస్తాను. Biopesticide. మరి మరి సంహారాలని So చల్లుతాను. that you will get lot of fruits. మరి అందరి బట్టి ఫలాలు వస్తాయని. You are living in a borrowed time. మరి నువ్వు అప్పు తెచ్చుకున్న సమయంలో నువ్వు నివసిస్తున్నావు. Today, this year is a year of fruitfulness. మరి ఈ దినము ఫలవంతమైన మరి సంవత్సరంగా ఉంది. Otherwise, you can cut it down. మరి లేకపోతే నువ్వు దాన్ని నరికించి వేయమని చెప్పాను. Jesus told to the father, మరి యేసుక్రీస్తు వారు తండ్రితో అంటున్నారు, if this tree does not bear fruit this year, మరి ఈ సంవత్సరం కూడా ఈ చెట్టు ఫలాలు ఇవ్వలేనట్లయితే you can cut it down. మరి అప్పుడు దాన్ని నరికివేయచ్చు. May God really give us మరి grace. దేవుడు నిజంగా మనకు కృపనిచ్చాడు. All of us need this fruitfulness. మరి అందరికీ కూడా ఈ ఫలవంతమైన జీవితం అవసరమైన. God has given one more year. మరి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని మనకి We ఇచ్చారు. are already bearing fruits. మరి ఇంకా మనం ఫలాలు But ఫలిస్తూనే God ఉన్నాం. wants still more fruits. కానీ దేవుడు చూస్తున్నారు ఇంకా ఫలాలు కావాలని. May God really give us మరి grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక. The next is మరి ఇంకొకటి ఏంటంటే repentance, not only just turning to God. మరి మారు మనసు అంటే కేవలం దేవుని వైపు తిరగడం మాత్రమే కాదు. It's a change of mind, it's a change of your mind. మరి మన మనసు మారడమని అర్థమైనది. It's a continuous change of your attitudes. మరి నిరంతరంగా నీ యొక్క వ్యక్తిత్వం అనేది It's a మారుతూ lifelong changes. మరి జీవితాంతం కూడా మార్పులు కొనసాగుతూ Because it ఉండాలి. says in the book of Romans మరి రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే and chapter 12 మరి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము and verses 1 and 2. మరి 1-2 వచనాలు మనం చూసినట్లయితే Romans in the New Testament మరి రోమిలికి రాసిన పత్రిక నూతన నిబంధనలో ఉంటుంది. chapter 12 verse 1 and 2. మరి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. Can you read it in Telugu? మరి తెలుగులో మనం చూసినట్లయితే Read loudly, all of you read it. మరి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. Start. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. Right. Chapter 12 verse 1 says, మరి 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, seeing the mercies of God, మరి దేవుని యొక్క వాత్సల్యమును బట్టి, seeing God's grace and mercy, మరి దేవుని యొక్క కృపను కనికరాన్ని చూసి, what God wants you to do. మరి దేవుడు ఏం చేయాలని చూస్తున్నారు మన He does వైపు. not want your money. మరి నీ ధనం ఆయనకు అవసరం లేదు. He is asking for your body. మరి నీ శరీరాన్ని ఆయన కోరుతున్నారు. To present your body మరి నీ యొక్క శరీరాన్ని నువ్వు as a సమర్పించాలని, living sacrifice. మరి సజీవ యాగంగా నువ్వు సమర్పించాలని.
I give my eyes to him. మరి నా కళ్ళు ఆయనకి ఇస్తానని. I give my heart to Jesus మరి నా Christ. హృదయాన్ని యేసుక్రీస్తు వారికి ఇస్తానని. I give my ear to him. మరి నా చెవులు ఆయనకి ఇస్తానని. Every day as you get up, మరి ప్రతి ఉదయాన్నే నువ్వు లేచిన వెంటనే the best gift you can give to God. మరి అతి గొప్ప బహుమానం దేవునికి ఇవ్వదగినది ఏంటంటే, forgiven your sins. మరి ఎందుకంటే నీ పాపాలను క్షమించారు. He took your punishment on him. మరి నీ శిక్షను ఆయన వేసుకున్నారు. What's the best gift you can give to మరి him? అత్యంత విలువైన బహుమానం నువ్వు ఇవ్వదగినది ఏంటి? Really allow him. మరి ఏ విధంగా నువ్వు ఆయనకి ఇవ్వగలవు? It's no longer my body, O Lord. ప్రభువా, ఇది అన్నడు కూడా నా శరీరం కాదు ప్రభువా. Use this hand for your will. మరి ఈ యొక్క చేతిని నీ చిత్తానికి ఉపయోగించుకో. Let it be do your will. మరి ఈ కళ్ళు నీ యొక్క చిత్తాన్ని చేయను గాక. This mouth let it speak your words. మరి ఈ యొక్క నోరు నీ యొక్క మాటలు పలుకును గాక. Instead of cursing, blessing others. మరి ఇతరులను శపించడానికి బదులు ఆశీర్వదించినట్లుగా. Speaking evil thing, you encourage others. మరి చెడు మాటలు మాట్లాడడానికి బదులు ఇతరులను బలపరచడానికి. These years I instead of hearing, all daddy songs and videos, and you hear God's word. మరి ఈ చెవులు చెడును వినడం కంటే మరి మాదిరిగా మరి దేవుని వాక్యాన్ని వినడానికి. Lord, to your will. మరి ఇవన్నీ కూడా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నారు. Your home, your money, all for God's purpose. మరి యొక్క నీ ఇల్లు, నీ యొక్క ధనము అన్ని కూడా దేవుని చిత్తం కోసం. My intellect, my time, energy. మరి నా జ్ఞానము, నా సమయము, నా యొక్క శక్తి అన్ని కూడా. My stomach, everything for God. మరి నా కడుపు అన్ని దేవుని కోసమే. By doing that, మరి ఆ విధంగా చేయడం ద్వారా do not be conformed to the world. మరి ఈ లోక మర్యాదను మీరు అనుసరించకుండా, but be transformed. మరి రూపాంతరం చెందండి అంటే. How do you transform? మరి ఏ విధంగా రూపాంతరం చెందుతావు నువ్వు? By what? Renewing our mind. మరి మన మనసులు మారడం ద్వారా. Change is happening where? మరి ఎప్పుడు మార్పులు ఎక్కడ జరుగుతాయి? In the mind. మరి మన మనసులో జరుగుతాయి. How your mind is transformed? మరి ఏ విధంగా మన మనసు మార్పు చెందుతుంది? మరి ఏ విధంగా మన మనసు మార్పు చెందుతుంది? Through the word of God. మరి దేవుని వాక్యం ద్వారా అది జరుగుతుంది. That means there is a continuous changes. దాని అర్థం ఏంటంటే నిరంతరమైన మార్పులు కొనసాగుతూ ఉండాలి. Continuous change of my thoughts. మరి నిరంతరంగా నీ యొక్క ఆలోచనలు మారుతూ ఉండాలి. Based upon the word of God. మరి దేవుని వాక్యానుసారంగా అది జరగాలి. Some time ago, మరి కొంతకాలం క్రితం we really saw some of the promises. మరి కొన్ని వాగ్దానాలను మనం చూడగలిగాము. As many as received him, మరి ఎందరైతే తనను అంగీకరించారో to them he gave a power. వారందరికీ కూడా ఆయన అధికారం ఇచ్చారు. Right to become son or daughter of God. మరి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం అనుగ్రహించారు. Right. I'm your daughter. మరి నేను నీ యొక్క కుమార్తెని ప్రభువా. I'm your son. మరి నేను నీ యొక్క కుమారుడిని ప్రభువా. I'm no longer ordinary person. మరి ఇక్కడ నువ్వు జీవించేవాడు నేను కాదు అని. I belong to God's family. మరి దేవుని యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. Your attitude towards your own self changes or not? మరి నీ స్వచ్ఛతానికి చెంది ఆ ఆలోచన మారుతుందా లేదా? Yes or no? అవునా కాదా? I may not have much good education. మరి నాకు మంచి చదువు లేకపోయినా కూడా, I may not have much money. మరి నాకు సరైన ధనం లేకపోయినా కూడా, son of God. మరి నేను దేవుని యొక్క కుమారుడిగా మార్చబడ్డాను. మరి దేవుని కుమార్తెగా నేను మార్పు చెందాను. Will it change or not? మరి అది మార్పు కలిగిస్తుందా లేదా? You be joyful. మరి నువ్వు సంతోషంగా ఉంటావా లేదా? Suppose an earthly example. మరి ఈ భూలోక సంబంధమైన ఉదాహరణ చెప్తే, suppose you are the richest person, you are who is the richest person on the earth? మరి ఈ భూలోకంలో అత్యంత ధనికుడైన వ్యక్తి అని అడిగితే, in India who is the richest person? లేకపోతే భారతదేశంలో, suppose I am son or daughter of Anil Ambani. మరి నువ్వు అనిల్ అంబానీ కుమారుడు కుమార్తెగా నువ్వు అని పిలువబడితే, who are you? మరి ఎవరు నువ్వు? who is your father? మరి నీ తండ్రి ఎవరు? Anil Ambani. మరి అనిల్ అంబానీ అని నువ్వు చెప్తే, so much like that. మరి ఎంతో మనం. What about Christ Jesus, Father in heaven is my God, is my Father. మరి పరలోకమందున దేవుడు నీ తండ్రి అని చెప్తే, attitude your own self changes. మరి నీ ఆలోచన శక్తి మారుతుంది. through all the promises. మరి వాగ్దానాలు అన్నిటిని బట్టి, and your attitude to God changes. మరి దేవుని పట్ల నీకున్న మరి ఆలోచన మారుతుంది. Word of God says, మరి దేవుని వాక్యం చెప్తుంది, God hates you or loves you. మరి దేవుడు నీ నుంచి వింటున్నారు. Jesus Christ loves you. మరి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. He is not angry with you. మరి ఆయన నీ పట్ల మరి కోపంగా లేరు అని. Jesus Christ came to reveal the Father. మరి యేసుక్రీస్తు వారు తండ్రిని కనిపించడానికి లోకానికి వచ్చారు. Before Jesus came, మరి యేసుక్రీస్తు వారు రావడానికి ముందు, they didn't know about the heavenly Father. మరి పరలోకమందున తండ్రి అంటే ఎవరో తెలియదు. as you really see the word of God, కానీ దేవుని వాక్యంలో చూసిన రీతిగా, how did he love? He
did not love the sin, he loved the sinner. మరి ఆయన మరి పాపాన్ని మరి ప్రేమించే వ్యక్తి కాదు, పాపుల్ని ప్రేమించే వ్యక్తి అని. We know the three important truths about God. మరి దాని అర్థం ఏంటంటే దేవుని గురించి 3 సత్యాలు మనం నేర్చుకున్నాము. God loves you. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు unconditionally. మరి ఆయన మరి చెప్పనంత సఖ్యంగా నిన్ను ప్రేమిస్తున్నారు. No changes in his love towards you. మరి నీ పట్ల ఆయన ప్రేమలో ఎటువంటి మార్పులు లేవని. And God is so powerful. మరి దేవుడు ఎంతో శక్తిమంతుడైన వ్యక్తి అని. He can do anything for you. మరి నీ కొరకు ఆయన ఏదైనా చేయగలరని. God is so wise. మరి దేవుడు ఎంతో జ్ఞానవంతుడైన వ్యక్తి అని. What he does, I cannot understand his wisdom. మరి ఆయన ఏం చేశారో మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేమని. But I trust in his wisdom. మరి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం నమ్మడం ద్వారా. I trust in his power. మరి ఆయన యొక్క శక్తిని మనం నమ్మడం ద్వారా. I trust in his love. మరి ఆయన యొక్క ప్రేమని మనం నమ్ముతున్నాము. Maybe you didn't get what you wanted. మరి నువ్వు కోరుకున్నది ఏదో నీకు రాకపోవచ్చు. Close the door. మరి అక్కడ ద్వారం మూయబడొచ్చు. I trust in his love. కానీ దేవుని ప్రేమ నువ్వు నమ్మినట్లయితే, మరి దేవుని జ్ఞానాన్ని నువ్వు నమ్మినట్లయితే. Yes or no, brothers and sisters? మరి అవునా కదా సహోదరుడు? Your attitude towards the world also changes. మరి ఈ లోకంలో నీకున్న ఆలోచన శక్తి మారుతుంది. You don't belong to the world. మరి ఈ లోకానికి చెందిన వ్యక్తివి కావు నువ్వు. Bible clearly says. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. The world belongs to the devil. మరి ఈ లోకం అనేది అపవాదికి చెందినది. World does not mean all the physical earth. మరి ఈ లోకం అంటే మరి భౌతిక సంబంధమైన భూమి కాదు. What is the world? మరి ఈ లోకం అంటే అర్థం ఏంటి? The system man has created. మరి మనుషులు నిర్మించిన ప్రతి కట్టడ కూడా system of for example the system of reward. మరి బహుమానం అనే ఆ కట్టడ కూడా, right? And the system of evaluating people. మరి ఆ ప్రజల్ని పరీక్షించాలి అనే ఆలోచన కూడా. Who told white is better than black? మరి తెలుపు అనేది ప్రాముఖ్యమని నలుపు కంటే ఎవరు చెప్పారు? Tell me. Black skin is better or white skin is better? మరి నలుపు చర్మం ముఖ్యమా లేకపోతే తెలుపు చర్మం ప్రాముఖ్యమా? Who told? మరి ఎవరు చెప్పారు దాన్ని? Man has made this man. మరి మనుషులు అవి నిర్మించుకున్నారు. Who told the more money you are more better? మరి అత్యంత మరి ఎక్కువ ధనం ఉంటే నువ్వు మంచిగా ఉంటావని ఎవరు చెప్పారు? Who decided this? మరి ఎవరు దాన్ని సూచించారు? What Jesus says about the wealth. మరి యేసుక్రీస్తు వారు ధనం గురించి ఏం చెప్పారు? You will be surprised to know that. మరి నువ్వు ఆశ్చర్యపోతావు దాన్ని చూసినట్లయితే. This you should memorize this. మరి దీన్ని మనం కంఠస్థం చేయాలి. Many times we think more money, more materials will be more joyful. మరి చాలా సార్లు అత్యంత ధనం ఉంటే లేకపోతే సమృద్ధి ఉంటే ఆనందంగా ఉంటాం అనుకుంటాం. Luke chapter 12. మరి లూకాసువార్త 12వ అధ్యాయంలో verse 15. మరి 15వ వచనం మనం చూసినట్లయితే. Read it for. He said to them, take heed. మరి ఆయన వారితో ఈ విధంగా అన్నారు. And beware of covetousness. మరి మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక. One's life does not consist of the abundance of things he possesses. మరి జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. How do you define life? మరి జీవితం అంటే ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు? That means how much I am enjoying life. మరి జీవితంలో నేను ఎంతగా సంతోషిస్తున్నానో దాన్ని బట్టి అంటావా? What the world says? మరి లోకం ఏం చెప్తుంది? More money. మరి ఎక్కువ ధనం ఉండాలి. More car. మరి ఎక్కువ కార్లు ఉండాలి. Bigger house. మరి ఎక్కువ భవనాలు ఉండాలి. Beautiful wife. మరి అందమైన భార్య ఉండాలి. Or a handsome husband. లేకపోతే అందమైన భర్త ఉండాలి. But what God says? కానీ దేవుడు ఏం చెప్తున్నారు? No, it's not according to acquisition of money materials. మరి ఇది ధనానికి సంబంధించింది, లోభానికి సంబంధించింది కాదు. Is all the very life of God. మరి ఇది దేవుని యొక్క జీవితానికి సంబంధించింది. Christ is the true life. మరి క్రీస్తే నిజమైన జీవితం అని. When you have Christ, you have the life. మరి క్రీస్తు నీలో ఉంటే నీవు జీవం కలిగి ఉన్నావని. He that Jesus, he's got a life. మరి క్రీస్తుని కలిగి ఉన్నవారే జీవించి ఉన్నవారు. Who does not have Jesus does not have life. క్రీస్తును కలిగి లేని వారు జీవం లేని వారని. Really believe that? మరి నిజంగా ఆ విషయాలు నమ్ముతున్నావా? Yes or no? సహోదరుడా సహోదరి. Yes, in John. మరి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే. John. మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక. And all of us really know that first John chapter 5. మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే. And we should memorize this also. మరి ఈ యొక్క వచనాన్ని మనం నెమరు వేయాలి. So here is the definition of life. మరి ఇక్కడ జీవితం అంటే అర్థం ఇస్తుంది. Chapter 5 verse 12. మరి 5వ వచనం 12వ వచనం చూసినట్లయితే. Shall we read it? మరి 5వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే. All of us read it loudly in English first. He who has Son has life. He who does not have the Son of God does not have life. I will paraphrase. He who has Jesus has life. మరి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న వారే జీవము గలవారు. He does not have Jesus does not have life. మరి యేసుక్రీస్తు వారు లేని వారు జీవము లేని వారు. Yeah, the life is talking about true life, eternal life. మరి ఇక్కడ జీవితం అంటే మరి పరలోక సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. Can you read loudly in Telugu? మరి తెలుగులో మనం దీన్ని చదివినట్లయితే. Read loudly.
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. Right? So our attitude really changes. మరి మన యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది. Our mind is renewed by the word of God. మరి దేవుని వాక్యాన్ని బట్టి మన మనసు అనేది మారుతుంది. That's the reason we should really read the word of God. మరి ఆ కారణం చేత దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. Meditate the word of God. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. Some few weeks ago we saw about one of the promises. మరి కొన్ని వారాల క్రితం కొన్ని వాగ్దానాలు మనం చూడగలిగాము. Like Psalm chapter 1. మరి ఈ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము. Meditate the word of God. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Whatever you do, మరి నువ్వు ఏది చేసినా కూడా will prosper. అదంతా కూడా సఫలమవుతుందని. Are you doing or not? మరి నువ్వు చేస్తున్నావా లేదా? We are all easily forget it. మరి ఎంతో సులభంగా మనం మర్చిపోతూ ఉంటాం. Thank God for short memory. మరి మనం మర్చిపోవడానికి మరి ఇచ్చిన శక్తిని బట్టి దేవునికి వందనాలు. One way short memory is good, otherwise we will not forget the past. మరి ఒక కోణంలో మరి అది మంచిదే. Past worries, past problems. మరి వర్తమాన సమస్యలు అవన్నీ కూడా మనం మర్చిపోతాం. Too much short is also not good. కానీ ఎక్కువ మర్చిపోవడం అంటే అది సమస్యగా ఉంటుంది. Read the word, memorize it. మరి దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. As you read the newspaper every day, మరి ప్రతి దినము కూడా మరి ఆ యొక్క వార్తలను చదువుతున్నప్పుడు, as you see videos all YouTube, మరి యూట్యూబ్ లో అన్ని వీడియోలను చూస్తున్నప్పుడు unconsciously you are transformed to the worldly ways. మరి ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మారిపోతూ ఉంటావు నీకు తెలియకుండా. But as you read the word of God, కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు you are transformed through the God's way. మరి దేవుని మార్గాల వైపు నువ్వు మారుతూ ఉంటావు. So this is what we saw last week. మరి పోయిన వారం దీన్నే మనం చూడగలిగాము. This is what is just it's a repetition of what I said last week. మరి పోయిన వారం చెప్పిన దానికే మరి ఇది కూడా సంకేతంగా ఉంది. But today I want to see one important thing. కానీ ఈ దినము ఇంకొక ముఖ్యమైన వాక్యాన్ని మనం చూద్దాం. But let us see how much time we have. మరి ఎక్కువ సమయం లేకపోయినా మనం దాన్ని చూద్దాము. Repentance మరి మారు మనసు is not only a crisis in our life. మరి అది క్రీస్తు నీలో ఉన్నారని అర్థం మాత్రమే కాదు. It's a once for all event. మరి అది ఒక్కసారి జరిగే కార్యమైనా కూడా. But it is also a process. మరి అది నిరంతరము జరిగే ప్రక్రియ ఉన్నది. It's a continuous event. మరి నిరంతరము జరిగే ప్రక్రియ ఉన్నది. Joshua, come. I will demonstrate that. మరి నేను మీకు దాన్ని చూపిస్తాను. What is an event? మరి ఆ సంఘటన ఏంటి? Right, he is turning towards, he is now the example now. మరి ఇది ఉదాహరణగా చూసినట్లయితే he is in this kingdom of self. మరి ఇదంతా కూడా మరి చీకటి రాజ్యంగా ఉంది. Right, once he was in the kingdom of self. మరి ఒకానొక సమయంలో మరి స్వచ్ఛతానికి సంబంధించిన రాజ్యంలో ఉన్నాడు. మరి అపవాదికి చెందిన రాజ్యం వైపు ఉన్నాడు. But one day, కానీ ఒకానొక దినాన word of God came to us. మరి దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, that really touched us. మరి అది మనల్ని ముట్టినప్పుడు, and that is called born again experience. మరి దాన్నే మనం తిరిగి జన్మించిన అనుభవం. and we repented from our sins. మరి మన పాపాల నుంచి మనం మరి అప్పుడు 180 డిగ్రీలు తిరగలిగాం. Now he is in which kingdom? మరి ఇప్పుడు ఏ రాజ్యం వైపు ఉన్నాడు? Take a step now. మరి ఇప్పుడు ఆ ముందుకు అడుగులు వేస్తే, this line is crossed. మరి ఈ యొక్క దారిని ఆయన మరి దాటాడు. You come, this put a line. Now this line is there. మరి ఇక్కడ ఒక suppose that chair is the line. మరి ఆ యొక్క కుర్చీని ఒక లైన్ అనుకుంటే, now who is in which territory he is, Joshua? మరి ఏ రాజ్యంలో తను ఉన్నాడు? Kingdom of God. మరి దేవుని యొక్క సరిహద్దులో ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. Have you made a decision like the kingdom of God? మరి దేవుని రాజ్యం వైపు ఉండాలనే నిర్ణయాన్ని తీసుకున్నావు. This is called crisis experience. మరి ఇది మనం ఏమీ లేని స్థితిలో మనం once for all event. మరి ఇది ఒకేసారి జరిగే కార్యమైనది. stand. once for all event. మరి ఒకేసారి జరిగే కార్యమైనది. Everyone has this experience. మరి ప్రతి ఒక్కరికి ఇటువంటి అనుభవం. You may not know the date and time. మరి ఆ సమయము ఆ తారీఖు నీకు తెలియదు. You may not even know the year. మరి ఆ సంవత్సరం నీకు తెలియకపోవచ్చు. But you know one day, మరి ఒకానొక దినాన్ని నువ్వు ఎరిగి ఉంటావు, I became a son of God, a daughter of God. మరి నేను దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమార్తెగా నేను తీర్చబడ్డాను. What Joshua is doing? మరి ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్తున్నాడు. He is only standing. వెళ్తున్నాడు, అక్కడ walk now. మరి ఇప్పుడు నడుస్తున్నాడు. Slowly walk. మరి నెమ్మదిగా నడుస్తున్నాడు. Walk. So when you walk every day, మరి ప్రతిదినం నువ్వు నడిచే కొద్దీ it's a continuous repentance. మరి నిరంతరమైన మారుమనసు అనుభవం అది. But you can also come back. మరి నువ్వు వెనక్కి backslide. నువ్వు వెనక్కి తిరిగి జారిపోవచ్చు. backslide. Now the crosses, now you come here, now still is child of God, but you can also cross, become worldly Christian. మరి ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నాడు, కానీ ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా కూడా తను అవ్వచ్చు. But you should walk that side continually in the God's kingdom. మరి దేవుని రాజ్యం వైపు నడుస్తుంటే నిరంతరంగా, is a continuous. దాని అర్థం ఏంటంటే నిరంతరము జరిగే ప్రక్రియ. Joshua, thank you.
Thank God. Now, because changes are continuous. మరి మార్పులు అనేవి నిరంతరంగా జరిగేవిగా ఉన్నాయి. Repentance is a crisis and as well as a process. మరి దాని అర్థం ఏంటంటే మారు మనసు అనేది ఏమీ లేనిదిగా ఉంది, అలానే నిరంతరం జరిగే ప్రక్రియగా ఉంది. Am I right? అవునా కదా? Now Jesus was telling. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, The church in Ephesus was very good. మరి ఎఫెసులో ఉన్న సంఘం అనేది ఎంతో మంచి సంఘంగా ఉంది. Very one of the best churches. మరి ఎంతో అద్భుతమైన సంఘంగా అది పిలువబడుతుంది. Paul worked in the church. మరి పౌలు ఆ సంఘంలో పనిచేయడం జరిగింది. About few years he established the church. మరి కొన్ని సంవత్సరాలు కష్టపడే సంఘాన్ని అక్కడ నిర్మించారు. The letter to Ephesians written by Paul to the church in Ephesus. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి ఎఫెసులో ఉన్న సంఘస్థులకు ఆయన రాయడం జరిగింది. This Ephesus in the modern Turkey. మరి ఇప్పుడు అది మరి టర్కీ ప్రాంతంలో ఉంది. But what happened? అక్కడ ఏం జరిగింది? First generation, okay. మరి మొదటి జనము, second generation, మరి రెండవ జనము. But even those people were there. మరి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా John is writing through Holy Spirit. మరి యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి The book రాస్తున్నారు. of Revelation, మరి ప్రకటన గ్రంథంలో chapter 2. మరి రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే He is writing chapter 1 letter. మరి అది మా పత్రికగా ఆయన రాస్తున్నారు. There are 7 churches, Holy Spirit is writing letter. మరి 7 సంఘాలకి మరి 7 పత్రికలు ఆయన రాస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. He is giving, a screening of the test. మరి అక్కడ ఒక పరీక్షలో ఆయన రాస్తున్నారు. This is the test result. మరి ఇక్కడ ఒక పరీక్ష పెట్టబడింది, ఇది దాని ఫలితం This అని. is your condition. మరి ఇది నీ యొక్క స్థితి అని. Church in Ephesus, to the angel of the church in Ephesus write. మరి ఎఫెసులో ఉన్న మరి సంఘస్థులకి మరి దూతల ద్వారా రాసేది ఏంటంటే, says he who holds the 7 stars in the right hand. మరి నీ యొక్క కుడి చేతిలో మరి 7 నక్షత్రాలను పట్టుకుని ఉన్నావు. Walks in the midst of the 7 golden lampstand. మరి 7 దీపస్తంభాలు మరి నీ అరచేతిలో ఉన్నాయి. I know your works. మరి నీ యొక్క క్రియలు నేను ఎరుగుదును. Your labor. మరి నీ యొక్క సహనాన్ని నేను ఎరుగుదును. Your patience. మరి నీ యొక్క మరి క్రియలు నేను ఎరుగుదును. That you cannot bear those who are evil. మరి చెడు క్రియలు చేసేవారిని నువ్వు ఎన్నడూ కూడా సహింపలేవని. You have tested those who say they are apostles. మరి అపోస్తులని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటావని. Or not. మరి వారిని నువ్వు కనుగొన్నావని. And found them liars. మరి అబద్ధికులని నువ్వు వారిని కనుగొన్నావని. We have persevered. మరి నువ్వు సహించే వ్యక్తిగా ఉన్నావని. Patience. మరి ఎంతో సహనంతో ఉన్నావని. You labored for my name's sake. మరి నా యొక్క నామము నిమిత్తం నువ్వు ఆ క్రియలన్నీ కూడా సహించావని. You have not become weary. మరి నువ్వు ఎన్నడూ కూడా నీరసించలేదని. All good things. మరి అన్ని కూడా మంచి విషయాలే. How many good things? మరి ఎన్ని మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి? Can you name them? What? How many good things? మరి ఎన్ని మంచి విషయాలు ఇక్కడ ఉన్నాయి? You work very hard. మరి నువ్వు ఎంతో కష్టించి పని చేస్తున్నావు. Get up in the morning. మరి ఉదయాన్నే లేస్తున్నావు. You read Bible. మరి బైబిల్ వాక్యం చదువుతున్నావు. Pray. మరి ప్రార్థిస్తున్నావు. Do the work properly. మరి నీ పనులు సరిగా చేసుకోగలుగుతున్నావు. You don't tell lies. మరి అబద్ధాలు నువ్వు చెప్పట్లేదు. Forsaken all bad friends. మరి అన్ని చెడు స్నేహాలను విడిచిపెడుతున్నావు. You dress properly. మరి మంచిగా వస్త్రాలు ధరించుకుంటున్నావు. Go to church regularly. మరి సంఘానికి నిరంతరంగా వెళ్తూ ఉన్నావు. Right? You did not miss any church meetings. మరి ఏ విధమైన మరి చర్చి సమావేశాలను కోల్పోలేదు. You have brought many others to the church. మరి వేరే వాళ్ళని నువ్వు సంఘానికి నడిపించిన వ్యక్తిగా ఉన్నావు. You never missed the class, attended all the classes. మరి అన్ని తరగతులు నువ్వు అటెండ్ అయ్యావు. Right? You study every day. మరి ప్రతిదినం నువ్వు చదువుతున్నావు. You are holy. మరి నువ్వు పరిశుద్ధుడైన వ్యక్తిగా ఉన్నావు. Right? You labored for my name's sake. మరి నా నామం నిమిత్తం నువ్వు ఎంతో కూడా ప్రయాసపడ్డావు. You travel long distance. మరి ఎంతో మరి దూర ప్రయాణం చేస్తున్నావు. To come to church. మరి సంఘానికి వస్తున్నావు. Right? Oh, how many good things are there? మరి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. God is appreciating God. మరి దేవుడు ఆయన మెచ్చుకునే వ్యక్తిగా ఉన్నారు. God is not like human beings. One mistake, forget all good things. మరి ఒక తప్పు జరిగితే అన్ని మర్చిపోయే మనుషుడిగా లేడు దేవుడు. All good things. You మరి helped అన్ని us. మంచి విషయాలే నువ్వు సహాయం చేస్తున్నావు. Tell him only one mistake is there. కానీ ఒక్క తప్పు అక్కడ మోపబడింది. What is that one mistake? మరి ఆ తప్పు ఏమైనది? You have left your first love. మరి నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. Lord, lost your first love. మరి ప్రభువా నేను మొదటి ప్రేమను కోల్పోయానా? The day you were born again. మరి నువ్వు తిరిగి జన్మించిన రోజున Can you remember? మరి దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? Oh, the month, the day you were first came to know the Lord. మరి ఆ తారీఖు లేకపోతే ఆ దినము నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారిగా. I still remember. మరి నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. When I came to know the Lord. మరి ప్రభువారిని నేను తెలుసుకున్నప్పుడు. I was a teenager. మరి యవ్వనంలో నేను ఉన్నాను.
And I had to go through not a much persecution, little bit persecution. మరి ఎంతో మరి తృణీకరించబడిన స్థితిని నేను కనుగొన్నాను. So as we were born again, baptized in water, మరి తిరిగి జన్మించి బాప్తిసం తీసుకుని, and my mother came to know that when we were baptized, మరి నా తల్లి నా దగ్గరికి వచ్చారు బాప్తిసం తీసుకున్నప్పుడు. she was very angry. మరి ఎంతో కోపంగా ఉన్నారు నా మీద. And she took all my what meant the wealth I had, some of the certificates. మరి నా దగ్గర ఏవైతే నేను నాకున్న ఆస్తి అనుకున్నాను, my Bible, మరి నా బైబిల్, నా సర్టిఫికెట్లు. And she really told, we are not going to send for further studies. మరి పై చదువులకు నిన్ను ఎన్నడూ కూడా ఇంక పంపించము. My mother is a very strong lady. మరి నా తల్లి ఎంతో బలమైన స్త్రీగా ఉన్నారు. She was very adamant. మరి ఎంతో మరి కోపంగా ఉన్నారు. So I was helpless. మరి ఎంతో నిస్సహాయకుడిగా నేను ఉన్నాను. So that time one evangelist came from Karnataka. మరి ఆ సమయంలో కొంతమంది దైవజనులు నా దగ్గరికి వచ్చారు. So we met him, myself and another friend met him in the bus stand. మరి నేను నా స్నేహితుడు మరి ఒక బస్ స్టాండ్ లో వాళ్ళని కనుగొన్నాము. That was the time of correspondence courses. మరి ఆ సమయంలో నేను కరెస్పాండెన్స్ చదువులు చదువుతున్నాము. The open university was not at all there. మరి ఓపెన్ యూనివర్సిటీలు అనేవి అప్పట్లో లేవు. He told you can do also through correspondence and BA in literature. మరి కొంతమంది అన్నారు కరెస్పాండెన్స్ కోర్స్ ద్వారా నువ్వు BA లిటరేచర్ చదవచ్చు. Thank God, at least I can do this one. మరి దీన్ని నేను చేశాను దేవుని కృపను బట్టి. So I no property, మరి ఎటువంటి సంపద లేదు, no cycle, మరి ఎటువంటి సైకిల్ no లేవు, bank balance, మరి ఎటువంటి బ్యాంక్ లో డబ్బులు లేవు, no house, మరి ఎటువంటి భవనాలు లేవు, not married, మరి వివాహం కాలేదు, young man, మరి ఎంతో యవ్వనంలో no ఉన్నాను, degree, మరి డిగ్రీ లేవు, not even PUC, the result was not out. మరి PUC ఫలితాలు కూడా ఇంకా రాలేదు అప్పటికి. But we were in love with Jesus Christ. మరి క్రీస్తు వారితో మరి ఎంతో ప్రేమలో ఉన్నాము. I still remember we went to a place called Rajapalayam. మరి రాజపాలెం అనే స్థలానికి మేము వెళ్ళాము. And they used to big mountains. మరి అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉండేవి. My friends, మరి నేను నా స్నేహితులు we used to sing song Yesu Bodume. మరి యేసు చాలును అనే పాట పాడేవాళ్ళం. Telugu song is there, no? మరి యేసు చాలును అనే పాట ఉంది కదా. These days we sing it without meaning. మరి ఈ దినాల్లో మరి అసలు అర్థాన్ని చూడకుండా పాడుతున్నాం. Go through problems. కానీ సమస్యలు గుండా వెళ్ళినప్పుడు Lord Yesu Bodume. మరి యేసు చాలును. In all circumstances. మరి అన్ని పరిస్థితుల్లో కూడా, in all situations. మరి ఏ స్థితిలోనైనా కూడా you are sufficient. మరి నీవు నాకు చాలు ప్రభువా. That was really came from our heart. మరి అది నిజంగా మా హృదయాల నుంచి వచ్చింది ఆ పాట. I sang it after many times. మరి చాలా సార్లు మరి ఆ పాటని పాడడం జరిగింది. That time I was saying God liked it very much. మరి ఆ సమయంలో పాడినప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడ్డారని భావించాను. Because now I got many things. మరి ఇప్పుడు నాకు అన్నీ వచ్చాయి. But that time enough. మరి ఆ దినాల్లో చాలును అనుకున్నాను. I had not preached a message. మరి సందేశాన్ని బోధించలేదు. I had not become a gospel worker. మరి సువార్తికుడిగా పనిచేయలేదు. No one knows about me. మరి ఎవరి గురించి నా గురించి ఎవరికి తెలియదు. God children. కానీ దేవుని బిడ్డలుగా మేము ఉన్నాము. I used to go and distribute tracts. మరి అక్కడ మేము కరపత్రాలు పంచేవాళ్ళం. You cannot define what is the first love. మరి మొదటి ప్రేమ అంటే ఏంటో మనం మన మాటల్లో చెప్పలేము. Maybe that's a good exercise for you. మరి అది మంచి మరి వ్యాయామంగా ఉంది. What is the first love? మరి మొదటి ప్రేమ అంటే ఏంటి? Where I have fallen. మరి నేను ఎక్కడైతే పడిపోయానో. Can you really see that first love in our life? మరి నీ జీవితంలో మొదటి పడిపోయిన స్థితిని కనుగొనగలవా? Jesus Christ. మరి ఏ విధంగా ప్రభువారిని ప్రేమించావు? But now small thing comes. కానీ ఇప్పుడు చిన్న విషయాలు జరిగినప్పుడు, though I got so many things, మరి అన్ని ఉన్నా కూడా ఈ దినాల్లో I get discouraged. మరి ఎంతో నిరాశ పడుతున్నాను. This is not happening. మరి ఇది నాకు జరగట్లేదు. I lost 1000 rupees. మరి 1000 రూపాయలు నేను కోల్పోయాను. I feel sleepless nights. మరి ఎంతో మరి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. You are all good. You can lose 10,000, don't care about it. మరి 10,000 కోల్పోయినా కూడా మీకు I paid 200 rupees extra to this taxi driver. మరి ఈ యొక్క మరి కారు నడిపే వ్యక్తికి 200 నేను ఎక్కువ చెల్లిస్తాను. మరి ఆయన నన్ను మరి మోసం చేశాడని. Lord, I have to pay this much income tax. మరి ఇటువంటి మరి పన్ను నేను కడుతున్నాను. It pains us or not? మరి అక్కడ బాధగా ఉందా లేదా? And help others. మరి ఇతరులకు సహాయం చేయడం. I'm not talking to helping the church here. మరి సంఘానికి సహాయం చేయడంలో నేను మాట్లాడట్లేదు. Helping the poor saints. మరి పేదలకి, మరి పేదరికంలో ఉన్న మరి సువార్త పనిచేసే వారికి. I think twice. All right. Though I got plenty of money. మరి అంత ధనమున్న కూడా what happened to this first love? మరి మొదటి ప్రేమకి ఏం జరిగింది? Because when you lose first love to God, మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు దేవుని పట్ల, I lose my love to my brother because you lost your first love. మరి నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు సహోదరి సహోదరులు. Where you have fallen. మరి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు, నువ్వు ఎక్కడైతే పడిపోయావు. I like what the translation of Rufus and Caleb said. మరి రూఫస్ కాలేబు ఆ పిల్లలు చెప్పారు. Come
మరి ఎక్కడి నుంచి అయితే నువ్వు To వచ్చావో, what extent you have come down. మరి ఎంత దూరానికి నువ్వు పడిపోయావో, Even though all the good things are there, మరి అన్ని మంచి విషయాలు అక్కడ ఉన్నా కూడా, when you lose the first love, మరి మొదటి ప్రేమను నువ్వు కోల్పోయినట్లయితే all things are set aside. మరి అన్ని కూడా ప్రక్కన పెట్టబడతాయి. Because ఎందువల్లంటే my devotion for God, మరి దేవుని కొరకు నా యొక్క భక్తి అనేది, all things I do without true love for మరి God, నిజమైన ప్రేమతో చేయలేనట్లయితే అవన్నీ కూడా పక్కన and without పెట్టబడతాయి. love for one another. మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేనట్లయితే అవన్నీ కూడా పక్కన పెట్టబడతాయి. Can you lose the love for one another? మరి ఒకరి పట్ల ఒకరు ఉన్న ప్రేమని మనం కోల్పోగలమా? Yes or no? I like the company of believers. మరి విశ్వాసుల యొక్క గుంపుని నేను ఇష్టపడతాను. Those days I used to travel long మరి ఆ distance దినాల్లో ప్రయాణం చేస్తుండే వాళ్ళం మేము. for the brothers and sisters in మరి Christ. సహోదరులతో కలిసి కరపత్రికలు Traveling in bus, traveling things, it doesn't matter much. Traveling, lot of money, it doesn't matter much. బస్సుల్లో వెళ్ళినా రైల్లో వెళ్ళినా మరి ఎంత ఖర్చు అవుతుంది అనేది మేము భావించే వాళ్ళం కాదు. Think about them, call them, encourage them. మరి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి మరి కాల్ చేసి వాళ్ళని బలపరిచి, What happened to this? All these things. మరి వీటన్ని ఏం జరిగినాయి ఇప్పుడు? I'm talking about myself only. మరి నా గురించి నేను మాట్లాడుతున్నాను. I lost the first love. మరి మొదటి ప్రేమను కోల్పోవడం జరిగిందా? Right? God is doing an extra in our life. మరి దేవుడు మన పట్ల సహనం కలిగి ఉన్నారు. Why we need a continuous repentance? మరి ఎందుకు నిరంతరమైన మారు మనసు మనకు అవసరమైనది? యేసుక్రీస్తు వారు అంటున్నారు, where he was really telling, మరి ఆయన ఇక్కడ నిజంగా చెప్తున్నారు. in same chapter Revelation, మరి అదే పత్రికలో మనం చూస్తే verse 8-7, where he is telling, మరి ఆయన ఇక్కడ verse మాట్లాడుతున్నారు. 5, మరి 5వ వచనం we చూసినట్లయితే, have fallen, repent. మరి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిలో మారు మనసు పొంది, Therefore you repent. మరి నువ్వు మారు మనసు పొందడాన్ని బట్టి Do the first work. మరి ఆ మొదటి క్రియలను చేయము. Otherwise I will come and remove a lampstand. మరి లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి ఆ దీపస్తంభాన్ని దాని చోటు నుంచి తీసివేస్తాను. It's difficult for me to understand God's standard. మరి దేవుని యొక్క స్థితిని అర్థం చేసుకోవడం ఇంకా ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. God's expectation is 100% perfect love. మరి దేవుడు 100% మరి ప్రేమను చూపించే అటువంటి ఆలోచనని కలిగి God is ఉన్నారు. not satisfied 60% love. మరి 60% ప్రేమలో ఆయన సంతృప్తిగా లేరు. 90% love. లేకపోతే 90% ప్రేమలో సంతృప్తిగా లేరు. 100% ఆయన కోరుతున్నారు. 100% to God, 100% love to brothers, sisters in మరి Christ. దేవుని పట్ల 100%, అలానే సహోదరుల Otherwise పట్ల I will 100%. come and take your lampstand. మరి లేకపోతే నేను వచ్చి నీ ఎదురు నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. It's very difficult to digest. మరి ఎంతో కష్టంగా ఉందా ఇది? Right? God, before that, let me really repent. మరి ప్రభువా నన్ను మారు మనసు పొందనివ్వు ప్రభువా అని. Why we need a continuous repentance? మరి ఎందుకు మనకి నిరంతరమైన మారు మనసు అవసరమైనది? Like Joshua had to go. Not only 10, you go one step after another. మరి ఒక అడుగు వెంబడి ఒకటి వెళ్ళడమే కాదు. Under 90 days, one step and go. Good. Again go. Keep on going. మరి వెళ్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. Never come back. మరి తిరిగి వెనక్కి రావడం కాదు. You can come back, Joshua. Now, that is the true, continuous repentance. మరి నిరంతరమైన మారు మనసు అంటే అదే, మనం నిరంతరం ముందుకే నడుస్తూ ఉండాలి. Right, we have no time to judge ourselves also. మరి మనల్ని మనం విమర్శ చేసుకోవడానికి కూడా మనకు సమయం లేదు. That is the reason we need a continuous repentance. మరి ఆ కారణం చేత మనకి నిరంతరమైన మారు మనసు అనుభవం కావాలి. I should receive forgiveness from God. దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి క్షమాపణ Change పొందుకోవడం. your mind. మరి నీ ఆలోచన మారడం. Get away with the sinful wrong attitudes. మరి చెడు ఆలోచన నుంచి నువ్వు మరి దూరంగా వెళ్ళడం. Sinful habits. మరి మరి కార్యాల నుంచి దూరంగా వెళ్ళడం. But move on to new realms. మరి దేవుని మార్గాల వైపు, సరైన మార్గాల వైపు put in a very simple way, I will close with this. మరి సులభంగా దీన్ని చెప్పుకున్నట్లయితే, This is what Paul says మరి పౌలు ఈ విధంగా చెప్తున్నారు. in the book of Acts. మరి అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే Chapter 24. మరి 24వ అధ్యాయంలో He does one important thing every day. మరి ఆయన ప్రతి దినము కూడా మరి ఒక ముఖ్యమైన కార్యాన్ని చేస్తున్నారు. This is in a nutshell the testimony of Paul. మరి ఇది క్లుప్తంగా మరి పౌలు యొక్క సాక్ష్యమైనది. As he was standing before Felix the governor, మరి ఫెలిక్స్ అనే గవర్నర్ ముందు నిలబడినప్పుడు he is telling like this. మరి ఈ విధంగా ఆయన చెప్తున్నారు. Chapter 24 verse 15 and 16. మరి అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15-16. I have hope in God. మరి ఇప్పుడు నేను దేవుని యందు నిరీక్షించి ఉన్నాను. Are you hopeless today? మరి ఇప్పుడు నువ్వు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావు ఈ దినం. Hope about your future. మరి భవిష్యత్తు గురించి నిరీక్షణ Your లేకపోవడం. studies, future. మరి నీ చదువుల విషయమై నిరీక్షణ Health, లేకపోవడం. marriage. మరి ఆరోగ్యము, వివాహము, Which they all themselves also accept.
మరి అవన్నీ కూడా వాళ్ళు అంగీకరించారు. Not only hope for the earthly life, మరి ఈ భూలోక సంబంధమైన వాటి గురించి నిరీక్షించడం I కాదు, believe hope. మరి నేను నిరీక్షిస్తున్నాను, Though I may die physically, మరి భౌతికంగా నేను మరణించినా కూడా I will be resurrected. మరి నేను మరి పునరుత్థానుడై తిరిగి Jesus లేస్తానని, is coming back, మరి యేసుక్రీస్తు వారు తిరిగి వస్తున్నారని, and my body will be resurrected. మరి నా శరీరము పునరుత్థాన శరీరంగా My spirit లేపబడుతుందని, will go to paradise, మరి నా ఆత్మ మరి పరదేశికి వెళ్తుందని, and the day God will judge everyone, మరి ప్రతి దినము కూడా మరి దేవుడు both just and unjust. మరి ఒకానొక దినాన దేవుడు అందరి కూడా తీర్పు There's a తీస్తారు, day of judgment. మరి ఒక దినం అనేది వస్తుందని. And what for? So for what? మరి అయితే ఆ This ఫలితం being ఏంటి? so, I myself always try to have a conscience without offense towards God and man. మరి ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ కూడా నా He's మనసాక్షి, telling, I do my best. మరి నేను అభ్యాసం చేస్తున్నాను, Keep my clean conscience. మరి నా మనసు నిర్దోషమైనదిగా ఉంచుకున్నట్లు. How do you keep the clean conscience every day? మరి ప్రతిదినము ఏ విధంగా మనం నిర్మలమైన మనసాక్షి కలిగి ఉంటాం? It's not a sinless perfection. మరి ఇది పాపము లేని పరిపూర్ణమైన జీవితం కాదు. The moment I make a mistake, మరి నువ్వు తప్పు చేసిన వెంటనే, the moment wrong attitude మరి ఆ తప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే towards my servant, మరి నీ యొక్క దాసుల towards వైపు, my neighbor, లేకపోతే నీ యొక్క మరి పొరుగువారి towards పట్ల, my own brothers and లేకపోతే నీ sisters, సొంత సహోదరుల పట్ల, or towards someone else, లేకపోతే ఇంకొకరి పట్ల, or some wrongful habit, లేకపోతే ఏదైనా చెడు అక్కడ కార్యం ఏదైనా or ఉంటే, some evil thought, లేకపోతే చెడు ఆలోచన ఏదైనా వస్తే I immediately repent. మరి వెంటనే నువ్వు మారు మనసు పొందటం. Sorry Lord, forgive me. మరి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, Let me change my mind. మరి నా యొక్క మనసును మార్చు ప్రభువా అని. No evil thought against others. మరి ఇతరుల పట్ల ఎటువంటి చెడు No ఆలోచన కలిగి despising ఉండకుండా, others. మరి ఇతరులను ఎన్నడూ కూడా తృణీకరించకుండా, No wishing bad things. మరి ఎటువంటి చెడు విషయాలను చూడకుండా, Ask forgiveness. మరి దేవునికి క్షమాపణ అడగడం, And clean conscience again come. మరి మరలా మరి నిర్మలమైన మనసాక్షి కలిగి రాగలగడం. Is this your life today? మరి ఇది నీ జీవిత అనుభవంగా ఉంది ఈ దినాన. That is a heavenly life today. మరి అది పరలోక సంబంధమైన జీవితంగా ఉంది ఈ దినాన. Surely close your eyes. మన కళ్ళు మూసుకుందామా? Sorry, I have taken a little extra time. మరి ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి. But I think this is very important for మరి us. ఈ విషయాలు ఎంత కూడా మనకి So we have seen one important thing. మరి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడగలం. Why there is need for continuous repentance. మరి ఎందుకు నిరంతరమైన మారు మనసు మనకు అవసరమైనది? I lose my first love. మరి మొదటి ప్రేమను నేను కోల్పోయాను. To God, to man. మరి దేవుని పట్ల, మనుషుల పట్ల I can backslide. మరి నేను వెనక్కి జారిపోయాను. Nobody will know I have backslidden. మరి ఎవరికి తెలియదు నేను జారిపోయానని. But God knows that. కానీ దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. Losing the first love. మరి మొదటి ప్రేమను కోల్పోవడం Serious fall, God says. మరి ఎంతో తీవ్రమైన మరి పడిపోయే స్థితి దేవుడు చూస్తున్నారు. May God give us grace. మరి దేవుడు మనకు కృపనిచ్చును గాక. Lord, we thank you for this wonderful time. ప్రభువా, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభువా. Thank you, Lord. మీకు ఎన్నో వందనాలు ప్రభువా. You want us to repent. నీవు మమ్మల్ని మారు మనసు పొందాలని చూస్తున్నావు ప్రభువా. Turning to God. దేవుని వైపు తిరగడం. From selfish kingdom to kingdom of God. మరి సత్యుత్తమైన మరి రాజ్యం నుంచి దేవుని రాజ్యం వైపు And తిరగలగడం. we want us to have continuous repentance. మరి నిరంతరమైన మారు మనసు అనుభవంలో నడవగలగడం. Give us grace. మరి మాకు కృపనివ్వండి ప్రభువా. When we turn back to you. మరి నీ వైపు మేము తిరిగినప్పుడు. When we turn to you. మరి నీ వైపు మేము తిరిగినప్పుడు. We remember the prodigal son. మరి తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఆ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం You are ready to చేసుకున్నట్టుగా, receive us. మరి నీవు మమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావని, Clothe us with your righteousness. మరి నీ యొక్క నీతితో మమ్మల్ని అలంకరిస్తావని, Giving your authority. మరి నీ యొక్క అధికారాన్ని మాకు ఇస్తావని, Accepting us wholeheartedly. ప్రభువా నీ యొక్క హృదయానుసారంగా మమ్మల్ని అంగీకరిస్తావని. Thank you. నీకు వందనాలు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.